వెల్కమ్ టు టీసెట్. బయోసైన్స్లో భాగంగా ఈరోజు మనం మానవ జీర్ణ వ్యవస్థను గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మానవ జీర్ణ వ్యవస్థ మానవుడు ఫుడ్ తీసుకున్నప్పటి నుంచి అది లోపలికి వెళ్ళి ఏ విధంగా ఎంజైమ్ల సమక్షంలో జీర్ణం గావించబడి ఏర్పడేటువంటి అంత్య పదార్థాలు విసర్జించబడుతున్నాయి అని సంబంధించినటువంటిదే మానవ జీర్ణ వ్యవస్థ. ఈ మానవ జీర్ణ వ్యవస్థలో మనకి ప్రధానంగా అవయవాలు మరియు జీర్ణ గ్రంథులు అనేటువంటివి ఉండడం జరుగుతుంది. ప్రధాన అవయవాలను కనుక పరిశీలించినట్లయితే నోరు, గ్రసని, అన్నవాహిక, జీర్ణాశయము, చిన్నపేగు, పెద్దపేగు, ఆ తర్వాత పురుషనాళము మరియు పాయువు అనేటువంటివి ఉంటాయి. ఇక్కడ చిన్నపేగు లోపల మనకు మరొక 3 ప్రధానమైనటువంటి భాగాలు ఉంటాయి. వాటినే డియోడినం, జిజునం, ఇలియం అని పిలవడం జరుగుతుంది. ఈ చిన్నపేగులో ఉండేటువంటి ఈ 3 ప్రాథమిక భాగాల గురించి ఇంతకుముందు పరీక్షలో అడగడం జరిగింది. వీటికి సంబంధించి మీరు గుర్తుంచుకోండి. డిజేఐ అనే ఒక స్మాల్ నిమోనిక్తో గుర్తుంచుకోండి. డి అంటే డియోడినం, జే అంటే జిజునం, అదేవిధంగా ఐ అంటే ఇలియం. మానవ జీర్ణ వ్యవస్థలో ప్రధానమైన భాగాలు నోరు, గ్రసని, అన్నవాహిక, జీర్ణాశయం, చిన్నపేగు. చిన్నపేగు లోపల 3 భాగాలు ఉన్నాయి. వాటిని డిజేఐ అని గుర్తుంచుకుంటున్నాము. ఆ తర్వాత పెద్దపేగు, పురీషనాళము మరియు పాయువు. ఇంకా వీటికి సంబంధించి ఒక ఫ్లో చార్ట్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా ఆహారం తీసుకోవడం అనేటువంటిది మనం నోటి ద్వారా తీసుకుంటాం. నోరిలో ఉండేటువంటి కుహరాన్నే ఆస్య కుహరం అని పిలుస్తాము. ఆ ఆస్య కుహరం అనేటువంటిది గ్రసనిలోకి తెరుచుకుంటుంది. ఈ గ్రసని అనేటువంటిది ఒక ప్రధానమైన భాగము. ఈ గ్రసని ఒక జంక్షన్ బాక్స్ లెక్క మనకు పనిచేస్తుంది. ఈ గ్రసనియే మనకి వాయునాళాన్ని మరియు ఆహార వాహికని సపరేట్ చేసేటువంటి జంక్షన్ బాక్సే గ్రసని. అంటే మనము ఆహారం తీసుకునేటప్పుడు గాలి తీసుకోవడం కానీ, గాలి తీసుకునేటప్పుడు ఆహారం తీసుకోవడం కానీ రెండూ ఒకేసారి చేయలేము. ఆహారం తీసుకునేటప్పుడు గాలి తీసుకోవడం ఆపేస్తాము. గాలి తీసుకోవడం ఆపిన తర్వాతనే ఆహారాన్ని తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈ జంక్షన్ వద్ద ఆహారం కానీ గాలి కానీ వెళ్ళడానికి మాత్రమే మార్గం ఉంటుంది. ఈ ఆహారం వెళ్ళేటప్పుడు వాయునాళాన్ని మూసి ఉంచేటువంటి అవయవాన్నే మనము ఎపిగ్లాటిస్ అని, ఉపజీవిక అని పిలవడం జరుగుతుంది. ఎపిగ్లాటిస్ గురించి ఇంతకుముందు పరీక్షల లోపల అడగడం జరిగింది, గుర్తుంచుకోండి. ఈ గ్రసని అనేటువంటిది ఒక జంక్షన్ బాక్స్. వాయునాళాన్ని, ఆహార వాహికని రెండింటిని సపరేట్ చేసేటువంటి వీలు అక్కడ ఉంటుంది. మూత వేయబడేటువంటి భాగాన్ని ఎపిగ్లాటిస్ లేదా ఉపజీవిక అని పిలవడం జరుగుతుంది. ఈ గ్రసని తర్వాత మనము జీర్ణ వ్యవస్థలో ఆహార వాహిక నుండి జీర్ణాశయం లోపల మనకి అనేక గ్రంథులు స్రవించబడినటువంటి ఎంజైమ్లు ఆహారంతో కలిసిపోయి ఆహారాన్ని జీర్ణం చేస్తాయి. ఈ జీర్ణాశయము ఆంత్రమూలము చిన్నపేగులోకి తెరుచుకుంటుంది. ఈ చిన్నపేగు యొక్క ప్రారంభ స్థానమే ఆంత్రమూలము అని మనము చూడొచ్చు. ఈ ఆంత్రమూలం లోపలికి కాలేయం నుంచి స్రవించబడినటువంటి రసాలు, అదేవిధంగా క్లోమ గ్రంథి స్రవించబడినటువంటి క్లోమ రసము ఆంత్రమూలంలోకి చేరి ఆహారంతో కలుస్తాయి. ఈ ఆంత్రమూలం అనేటువంటి చిన్నపేగులోకి తెరుచుకుంటుంది. పేరుకు చిన్నగా ఉన్నప్పటికీ ఇది మొత్తం జీర్ణ వ్యవస్థలో అతి పొడవైనటువంటి ఆహార వాహికనే చిన్నపేగు అని పిలుస్తాం. ఈ చిన్నపేగు మరలా పెద్దపేగులోకి తెరుచుకుంటుంది. చివరగా పెద్దపేగులో జీర్ణమైనటువంటి ఆహారం పురీషనాళం ద్వారా, పాయు ద్వారా విసర్జించబడుతుంది. ఇది ప్రాథమికంగా మానవుని జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఫ్లో చార్ట్. ఈ ఫ్లో చార్ట్ ఎందుకు ఇచ్చానంటే, నేను ఇక్కడ ఇంతకుముందు పరీక్ష లోపల మానవుని జీర్ణ వ్యవస్థలో ఆహారం ప్రసరించు మార్గము అని చెప్పేసి జిగ్జాగ్ చేసి మనకి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే గ్రసనికి ముందు ఆహార వాహికకి తర్వాత చిన్నపేగు డైరెక్ట్గా, అంటే జీర్ణాశయము, ఆంత్రమూలం ఇవ్వకుండా ఆ విధంగా జిగ్జాగ్గా మనకు ఆప్షన్స్ ఇచ్చి అభ్యర్థిని పరీక్షించే ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ ఫ్లో చార్ట్ని మీరు గుర్తుంచుకున్నట్లయితే క్లియర్గా ఆన్సర్ గుర్తించవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇంకా చూసినట్లయితే జీర్ణ గ్రంథులు. జీర్ణ వ్యవస్థలో 2 ప్రధాన భాగాలు, ఒకటి అవయవాలు, ఇంకొకటి జీర్ణ గ్రంథులు. అవయవాల గురించి ఇంతకుముందు మనం ఫ్లో చార్ట్ ద్వారా నేర్చుకున్నాం. అదేవిధంగా జీర్ణ గ్రంథులు, అనేక గ్రంథులు జీర్ణ రసాలను స్రవించడం ద్వారా జీర్ణక్రియకు దోహదం చేస్తాయి. అంటే మనం తిన్న ఆహారం జీర్ణం కావాలి అని అంటే జీర్ణ గ్రంథులు ఏవైతే జీర్ణ రసాలను స్రవిస్తాయో ఆ జీర్ణ రసాల లోపల ఉండేటువంటి ఎంజైమ్స్ అనేటువంటివి ఆహారం పైన పనిచేసి అవి జీర్ణక్రియకు దోహదం చేస్తాయి. వీటిలో ప్రధానంగా లాలజల గ్రంథులు, గ్యాస్ట్రిక్ గ్రంథులు, ప్యాంక్రియాసు, కాలేయము,
పిత్తాశయము మరియు పిత్తవాహికలు అనేటువంటివి ఉంటాయి. అంటే ఈ ప్రధాన అవయవాలు అనేటువంటివి జీర్ణగ్రంథులుగా పనిచేస్తూ జీర్ణరసాలను స్రవిస్తాయి. ఈ స్రవించబడినటువంటి జీర్ణరసాలు ఆహారంతో కలిసిపోయి ఆ ఆహారాన్ని జీర్ణం చేసేందుకు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇక్కడ చూసినట్లయితే ఇంతకుముందు మనం నేర్చుకున్న అవయవాలు మరియు గ్రంథులు అన్నీ కలిసి ఆహారాన్ని భౌతికంగా మరియు రసాయనికంగా, అంటే అవయవాలేమో భౌతికంగా, గ్రంథులేమో రసాయనికంగా ఆహారాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నపేగు లోపల వలయాకార కండరాలు ఉంటాయి. ఆ వలయాకార కండరాలు చేసేటువంటి పెరిస్టాల్టిక్ మూమెంట్ కారణంగా ఆహారం అనేటువంటిది చిలుకబడి భౌతికంగా మార్పు చెందుతుంది. అదేవిధంగా ఆహారం ఎప్పుడైతే మనం నోటిలోకి తీసుకుంటామో నోటిలో ఉండేటువంటి మన దంతాల ద్వారా ఆహారాన్ని గుజ్జుగా మార్చడం జరుగుతుంది. అంతేకాకుండా ఎప్పుడైతే మన నోటిలోకి మనం తీసుకుంటామో తీసుకున్న ఆహారము స్లోగా జీర్ణాశయంలోకి ప్రవేశించినప్పుడు జీర్ణాశయం లోపల మనకి ఒక HCl అనేటువంటిది ఆహారంతో కలవడం జరుగుతుంది. ఎప్పుడైతే HCl ఆహారంతో కలుస్తుందో ఆ ఆహారంలో ఉన్నటువంటి సూక్ష్మక్రిములు అనేటువంటివి ఈ ఆమ్ల స్థితిలో, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎప్పుడైతే ఆహారంతో కలుస్తుందో ఆమ్ల స్థితిలో ఉన్నప్పుడు చిన్న చిన్న సూక్ష్మజీవులు అనేటువంటివి ఈ ఆమ్ల స్థితిలో చనిపోవడం జరుగుతుంది. ఈ విధంగా HCl అనేటువంటిది ఆహారంతో కలిసిపోతుంది. మీరు ఇది అబ్జర్వ్ చేయొచ్చు. మనం ఎప్పుడైతే ఆహారం లేట్గా తీసుకున్నప్పుడు జీర్ణాశయం అనేటువంటిది కంటిన్యూస్గా HClని స్రవిస్తూనే ఉంటుంది. ఈ HCl యొక్క కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఎప్పుడైతే పెరుగుతుందో, HCl యొక్క గాఢత ఎప్పుడైతే మన జీర్ణాశయంలో పెరుగుతుందో మనకి కడుపులో మంట అనేటువంటిది రావడం జరుగుతుంది. ప్రతిరోజు కనుక ఆహారం లేటుగా ఆలస్యంగా తీసుకున్నట్లయితే ప్రతిరోజు జీర్ణాశయ గోడలు అనేటువంటివి HCl యొక్క ఆమ్ల స్థితికి గురయ్యి అక్కడ మనకి పుండులాగా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే జీర్ణ వ్యవస్థలో జీర్ణాశయం లోపల పుండు ఏర్పడుతుందో ఆ పుండునే మనం అల్సర్ అని పిలవడం జరుగుతుంది. సో సమయానికి ఆహారం తీసుకునేటువంటిది ఇంపార్టెంట్ విషయం అనేటువంటిది గుర్తుంచుకోవాలి. ఇక్కడ HCl అనేటువంటిది ప్రాథమికంగా ఆహారంతో కలిసి ఉన్నటువంటి సూక్ష్మక్రిములని చంపడానికి ఉపయోగపడుతుంది. కానీ మనకు ఆలస్యంగా ఆహారం తీసుకున్న కారణంగా ఈ HCl కారణంగా మనకు అల్సర్స్ ఏర్పడేటువంటి అవకాశం ఉంది. సో ఈ విధంగా అవయవాలైనటువంటి భౌతికంగా, గ్రంథులు అనేటువంటి రసాయనికంగా ఆహారాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. అదేవిధంగా శరీరం నుండి జీర్ణం కాని వ్యర్థాలు, అంటే ప్రాథమికంగా మనం ఆహారం తీసుకున్నప్పుడు అవసరమైనటువంటి పదార్థాలన్నీ కూడా జీర్ణం కాబడి మనకు చిన్న పేగు లేదా పెద్ద పేగులో శోషించబడతాయి. ఏవైతే అంత్య పదార్థాలు, వ్యర్థ పదార్థాలు ఉంటాయో ఆ వ్యర్థ పదార్థాలను తొలగించడానికి కూడా పురీషనాళము, పాయువు అనేటువంటి ప్రధాన అవయవాలు మనకి జీర్ణ వ్యవస్థలో భాగంగా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే మనకి జీర్ణక్రియ ఎంజైమ్లు. ఇప్పుడు జీర్ణ గ్రంథులు అనేటువంటివి జీర్ణ రసాలను స్రవిస్తాయి. జీర్ణ రసాల లోపల ఎంజైమ్లు అనేటువంటివి ఉంటాయి. ఈ ఎంజైమ్లు మనం తిన్న ఆహారం లోపల వివిధ రకాలుగా పనిచేస్తాయి. అంటే మనం తిన్న ఆహారం లోపల కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు ఉంటాయి. కొన్ని జీర్ణ గ్రంథులు స్రవించేటువంటి జీర్ణ రసాలు ఆ పర్టికులర్ ఎంజైమ్ అనేటువంటిది, ప్రత్యేకమైనటువంటి ఎంజైమ్ అనేటువంటిది కార్బోహైడ్రేట్ల మీద, ఇంకొక ప్రత్యేకమైనటువంటి ఎంజైము ప్రోటీన్ల పైన, మరో ప్రత్యేకమైనటువంటి ఎంజైము కొవ్వులపైన పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ పరిశీలించినట్లయితే ముందుగా మనము ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాను నేను. దీని లోపల ముందుగా ఎంజైమ్ని పేర్కొనడం జరిగింది. ఈ ఎంజైమ్ పక్కనే ఈ ఎంజైమ్ ఏ గ్రంథి ద్వారా స్రవించబడుతుంది, అదేవిధంగా ఈ స్రవించబడినటువంటి ఈ గ్రంథులు ఏవైతే ఉన్నాయో ఈ గ్రంథులు స్రావం చేరే ప్రదేశం, జీర్ణ గ్రంథులు ఏవైతే జీర్ణ రసాలను స్రవిస్తున్నాయో ఆ జీర్ణ రసాలు ఏ ప్రదేశంలోకి చేరుతున్నాయి అనే అంశం. ఆ తర్వాత జీర్ణరసం, ఇక్కడ గ్రంథులు, ఇక్కడ జీర్ణరసాలు వేటిపైన చర్య జరుపుతాయి. అంటే మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైలిన్ అంటే లాలాజల ఎమైలేజ్ అని అంటాం. ఈ లాలాజల ఎమైలేజ్ అనేటువంటిది కేవలం కార్బోహైడ్రేట్స్ పైన మాత్రమే పనిచేస్తుంది. ఆ విధంగా కార్బోహైడ్రేట్స్ పైన పనిచేసి కార్బోహైడ్రేట్స్ అనేటువంటివి మాల్టోజ్గా మార్చబడతాయి. అంటే కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి అంటే మనం తినే ఆహారం, ప్రత్యేకంగా బియ్యం, రైస్. ఈ రైస్ లోపల కార్బోహైడ్రేట్స్ అనేటువంటివి ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ అనేటువంటివి పాలీసాకరైడ్స్ అనేటువంటివి అనేక సబ్ యూనిట్స్ని కలిగి ఉంటాయి. ఒకటే సబ్ యూనిట్ కలిగి ఉన్నట్లయితే వాటిని మోనోసాకరైట్ అని, 2 సబ్ యూనిట్లను కలిగి ఉన్నట్లయితే డైసాకరైడ్స్ అని, 3 సబ్ యూనిట్లను కలిగి ఉన్నట్లయితే ట్రైసాకరైడ్స్ అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ కార్బోహైడ్రేట్స్ అనేటువంటివి పాలీసాకరైడ్స్ అని చెప్తున్నాను. అంటే అనేక రకాలైనటువంటి సబ్ యూనిట్లని కలిగి ఉంటాయి. ఆ విధంగా అనేక రకాల సబ్ యూనిట్లు కలిగినటువంటి సమూహాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఉపయోగపడేటువంటి ఎంజైమే అమైలేజ్. ఈ విధంగా అమైలేజ్ అనేటువంటిది కార్బోహైడ్రేట్స్ పైన పనిచేసి మాల్టోజ్గా
అంత్య పదార్థం లేదా ఉత్పన్న పదార్థంగా మారుస్తాయి. ఈ మాల్టోజ్ అనేటువంటిది డైరెక్ట్గా శోషించబడుతుంది. సో ఇక్కడ టైలిన్ లేదా లాలాజల ఎమైలేజ్, మనకి లాలాజల గ్రంథులు వీటిని స్రవిస్తాయి. ఈ లాలాజల గ్రంథులు ఎక్కడికి తెరుచుకుంటాయంటే నోటిలో ఉండేటువంటి ఆశయకుహరంలోకి లాలాజల గ్రంథులు తెరుచుకుంటాయి. ఈ స్రవించేటువంటి జీర్ణరసం ఏది అని అంటే లాలాజలం. లాలాజలం లోపల అమైలేజ్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి లాలాజల అమైలేజ్ లేదా దీన్నే టైలిన్ అని పిలవడం జరుగుతుంది. ఆ విధంగా ఈ టైలిన్ లేదా అమైలేజ్ కార్బోహైడ్రేట్స్ పైన చర్య జరుగుతుంది. ఈ కార్బోహైడ్రేట్స్కి అంత్యపదార్థం ఏర్పడేది మాల్టోజ్. ఇంకా చూసినట్లయితే నెక్స్ట్ మనకు ఇంకొక ఎంజైమ్ పెప్సిన్ తీసుకుందాం. ఈ పెప్సిన్ని స్రవించే గ్రంథి ఏది అని అంటే జఠర గ్రంథులు. వీటిని గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అని అంటాము. ఈ గ్యాస్ట్రిక్ గ్లాండ్ స్రవించేటువంటి జఠర రసం ఏదైతే ఉందో ఆ జఠర రసము జీర్ణాశయంలోకి స్రవించబడుతుంది. జఠర రసంలో భాగంగా పెప్సిన్ అనేటువంటిది ఉంటుంది. ఈ పెప్సినే మనం తినే మాంసకృత్తులు ఏవైతే ప్రోటీన్స్ ఉన్నాయో ఆ ప్రోటీన్స్ పైన పనిచేసి పెప్టోన్లుగా మారుస్తుంది. పెప్టోన్లు అనేటువంటివి మనకి శోషించబడేటువంటి అంత్య పదార్థాలు. ఓకేనా? ఆ విధంగా కార్బోహైడ్రేట్స్ అనేటువంటిది కార్బోహైడ్రేట్స్ పైన ఎమైలేజ్ పనిచేస్తే ప్రోటీన్స్ పైన పెప్సిన్ పనిచేస్తుంది. మనం తినే ఆహార పదార్థాలను ఇక్కడ పేర్కొనడం జరిగింది. వాటిపైన పనిచేసే ఎంజైమ్స్ని ఇక్కడ పేర్కొనడం జరిగింది. ప్రధానంగా మీరు గుర్తుంచుకోవాల్సింది మనం తినే ఆహారము ముఖ్యంగా 3 రకాలు: కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వులు. వీటిపైన పనిచేసేటువంటి ఎంజైమ్లను గుర్తుంచుకోండి. ఇక్కడ మరొక పైత్యరసం అనేటువంటిది కాలేయం స్రవిస్తుంది. కాలేయం ద్వారా స్రవించబడినటువంటి పైత్యరసము ఆంత్రమూలంలోకి తెరుచుకుంటుంది. ఆంత్రమూలం అంటే చిన్నపైపు యొక్క ప్రారంభ ప్రాంతాన్ని మనం ఆంత్రమూలము లేదా డియోడినం అని పిలవడం జరుగుతుంది. ఈ ఆంత్రమూలంలోకి వచ్చినటువంటి పైత్యరసం ఏదైతే ఉందో ఈ పైత్యరసం కొవ్వుల పైన పనిచేసి కొవ్వులను చిన్న చిన్న రేణువులుగా విడగొట్టబడుతుంది. అంటే ఈ పైత్యరసము పూర్తిగా కొవ్వులను జీర్ణం చేయకపోయినప్పటికీ చిన్న చిన్న రేణువులుగా విడగొట్టబడుతుంది. ఈ కొవ్వులు తీసుకున్నటువంటి కొవ్వులు చిన్న చిన్న రేణువులుగా విడగొట్టబడడాన్ని మనము ఎమల్సిఫికేషన్ అని అంటాము. తెలుగు లోపల కొవ్వుల ఎమల్సీకరణ అని అంటారు. ఓకేనా? ఈ విధంగా మనము ఒక కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వులపైన పనిచేసేటువంటి ఎంజైమ్లు మరియు రసాల గురించి తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక అమైలేజ్ ఉంది. ఇక్కడ లాలాజల అమైలేజ్ అంటే లాలాజల గ్రంథుల ద్వారా స్రవించబడినటువంటి అమైలేజ్ని లాలాజల అమైలేజ్ లేదా టైలిన్ అని పేర్కొనడం జరుగుతుంది. అదే అమైలేజ్ మనకి క్లోమగ్రంథి ద్వారా కూడా స్రవించబడుతుంది. ఈ క్లోమగ్రంథి ద్వారా స్రవించబడినటువంటి అమైలేజ్ ఆంత్రమూలంలోకి తెరుచుకుంటుంది. అంటే ఆంత్రమూలంలో ఆహార పదార్థంతో కలవడం జరుగుతుంది. ఈ క్లోమగ్రంథి స్రవించేటువంటి రసం ఏదైతే ఉందో దాన్ని క్లోమరసం అని అంటాం. ఈ క్లోమరసం లోపల అమైలేజ్ ఉంటుంది. ఈ అమైలేజ్ మరలా కార్బోహైడ్రేట్స్ పైన పనిచేసి మాల్టోజ్గా మార్పు చెందుతుంది. అంటే కార్బోహైడ్రేట్స్ పైన అమైలేజ్ అనేటువంటిది పనిచేస్తుంది. అమైలేజ్ 2 రకాలుగా స్రవించబడుతుంది. ఒకటి లాలాజల గ్రంథి ద్వారా, మరొకటి క్లోమ గ్రంథి ద్వారా. క్లోమం ద్వారా వచ్చేటువంటి అమైలేజ్ని మనం ప్యాంక్రియాటిక్ అమైలేజ్ అని, లాలాజల గ్రంథి ద్వారా వచ్చేటువంటి అమైలేజ్ని మనం లాలాజల అమైలేజ్ అని పిలవడం జరుగుతుంది. ఈ రెండు రకాల అమైలేజ్లు కూడా కార్బోహైడ్రేట్స్ పైన పనిచేసి మాల్టోజ్గా పరివర్తన చెందిస్తాయి. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ 2 రకాల అమైలేజ్లు కూడా సెల్యులోజ్ని జీర్ణం చేయలేవు. అందుకే మన జీర్ణ వ్యవస్థ లోపల మన గడ్డి అంటే సెల్యులోజ్ అనేటువంటిది జీర్ణం కాకపోవడానికి గల కారణం ఏంటంటే ప్యాంక్రియాటిక్ అమైలేజ్ కానీ లాలాజల అమైలేజ్ కానీ సెల్యులోజ్ పైన పనిచేయలేవు. అందుకే పశువులకి గడ్డి అనేది అరుగుతుంది కానీ మన జీర్ణ వ్యవస్థలో గడ్డిని అంటే సెల్యులోజ్ని జీర్ణం చేసేటువంటి ఎంజైమ్స్ అనేటువంటివి ఉండవు. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ట్రిప్సిన్. క్లోమగ్రంథి మరొక ఎంజైమ్ని స్రవిస్తుంది, అదే ట్రిప్సిన్. ఈ క్లోమగ్రంథి ఆంత్రమూలంలోకి తెరుచుకుంటుంది. దీన్నే క్లోమరసం అని అంటున్నాము. ట్రిప్సిన్ అనేటువంటివి ప్రోటీన్స్ పైన పనిచేసి పెప్టోన్స్గా మారుస్తున్నాయి. ప్రోటీన్స్ అనేటువంటి మనం తినేటువంటి మాంసకృత్తులు అవి శోషణ చెందించబడేటువంటి రూపం ఏదైతే ఉందో దాన్ని మనం పెప్టోన్స్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ మరొక ఎంజైమ్ క్లోమగ్రంథిలోనే ఉండేటువంటి క్లోమరసంలోనే ఉండేటువంటి మరొక ఎంజైమ్ ఏంటంటే లైపేజ్. సేమ్ క్లోమగ్రంథి ఆంత్రమూలంలోకి తెరుచుకుంటుంది. క్లోమరసం ఈ లైపేజ్ అనేటువంటిది కొవ్వుల పైన పనిచేస్తుంది. ఏ విధంగా పైత్యరసం కొవ్వుల పైన పనిచేసి కొవ్వులను చిన్న చిన్న రేణువులుగా మారుస్తుందో ఆ చిన్న చిన్న రేణువులుగా మార్చినటువంటి కొవ్వుల పైన లైపేజ్ అనేటువంటిది పనిచేసి ఫ్యాటీ యాసిడ్స్ వాటిని కొవ్వు ఆమ్లాలు లేదా గ్లిజరాల్ అని పేర్కొనడం జరుగుతుంది. అంటే మనకి ఫ్యాట్స్ ఉన్నాయి, వీటిని ఏమనంటే మనము ఫ్యాట్స్
ఫ్యాట్స్ అనేటువంటివి ఫ్యాటీ యాసిడ్స్గా మరియు గ్లిజరాల్గా మార్చబడతాయి. ఈ ఫ్యాటీ యాసిడ్స్ లేదా గ్లిజరాల్ అనేటువంటివి శోషించబడేటువంటి రూపాలు. ఇంకా తీసుకున్నట్లయితే పెప్టిడేజెస్, ఆంత్రగ్రంథులు ఏవైతే ఉన్నాయో, ఆంత్రమూలం లోపల ఉండేటువంటి ఆంత్రగ్రంథులు ఏవైతే ఉన్నాయో లేదా చిన్నపేగులో ఉండేటువంటి ఆంత్రగ్రంథులు ఏవైతే ఉన్నాయో ఆ ఆంత్రగ్రంథులు అనేటువంటివి పెప్టిడేజెస్ అనేటువంటి ఎంజైమ్ని స్రవిస్తాయి. ఈ పెప్టిడేజెస్ ఎంజైము జీర్ణరసమైనటువంటి ఆంధ్రరసంతో కలిసి చిన్నపేగులోకి తెరుచుకుంటుంది. చిన్నపేగులో ఉన్నటువంటి పెప్టైడ్స్ పైన పనిచేసి అమైనో యాసిడ్స్గా మారుస్తుంది. పెప్టైడ్స్ అంటే ఏం లేదు, ఇక్కడే మనకి ప్రోటీన్స్నే మనం మరో రకంగా పెప్టైడ్స్ అని పిలవడం జరుగుతుంది. ప్రోటీన్స్ అని అంటే వివిధ రకాల అమైనో యాసిడ్స్ అన్ని సమూహంగా కలిసిన వాటిని ప్రోటీన్స్ అని అంటారు. 2 అమైనో యాసిడ్స్ కలిసి ఉంటే దాన్ని 3 అమైనో యాసిడ్స్ కలిసి ఉంటే దాన్ని డైపెప్టైడ్ అని, 4 అమైనో యాసిడ్స్ కలిసి ఉంటే దాన్ని ట్రైపెప్టైడ్ అని పిలవడం జరుగుతుంది. గుర్తుంచుకోండి, అమైనో యాసిడ్, ఇక్కడ ఒక అమైనో యాసిడ్ ఇంకొక అమైనో యాసిడ్తో కలిస్తే ఈ మధ్యలో ఉండేటువంటి బంధాన్ని పెప్టైడ్ లింకేజ్ అని అంటాం లేదా పెప్టైడ్ బాండ్ అని అంటాం. పెప్టైడ్ బాండ్ అని అంటాం. ఈ విధంగా అమైనో యాసిడ్లు 3 అమైనో యాసిడ్లు కలిస్తే దాన్ని డైపెప్టైడ్ అని అంటాం మనం. అంటే దీని లోపల 2 పెప్టైడ్ లింకేజ్లు ఉంటాయి కాబట్టి దీన్ని మనం డైపెప్టైడ్ అని అంటాం. అదేవిధంగా 3 పెప్టైడ్ లింకేజ్లు ఉంటే అప్పుడు మనం దాన్ని ట్రైపెప్టైడ్ అని అనాలి. సో 3 పెప్టైడ్ లింకేజెస్ ఉంటున్నాయి అని అంటే మీనింగ్ ఏంటి? 1, 2, 3 3 పెప్టైడ్ లింకేజెస్ ఉంటున్నాయి అంటే ఎన్ని అమైనో యాసిడ్స్ ఉంటాయి చూడండి, 1, 2, 3 and 4. సో ఈ విధంగా 4 అమైనో యాసిడ్స్ అనేటువంటి ఉంటాయి. అంటే ట్రైపెప్టైడ్లో ఉండేటువంటి అమైనో యాసిడ్ల సంఖ్య ఎంత అని అంటే 4. డైపెప్టైడ్లో ఉండేటువంటి అమైనో యాసిడ్ల సంఖ్య ఎంత అంటే 3. గుర్తుంచుకోండి, A1 అమైనో యాసిడ్ 1, అమైనో యాసిడ్ 2, అమైనో యాసిడ్ 3. ఇది ఇంతకుముందు వచ్చినటువంటి ప్రశ్న కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. డైపెప్టైడ్ 2 పెప్టైడ్ లింకేజెస్, ఉండేటువంటి అమైనో యాసిడ్ 3. ఇక్కడ ట్రై ఉంది కాబట్టి ట్రైపెప్టైడ్లో ఉండేటువంటి అమైనో యాసిడ్ల సంఖ్య ఎంత అంటే 3 అని చెప్పకూడదు. ట్రైపెప్టైడ్లో ఎన్ని ఉంటాయి? 1, 2, 3, 4 4 అమైనో యాసిడ్లు అనేటువంటి ఉంటాయి, గుర్తుంచుకోండి. సో ఇక్కడ పెప్టైడ్స్ అనేటువంటి ఇక్కడ ఏవైతే పెప్టైడ్స్ ఉన్నాయో ఈ పెప్టైడ్స్ని అమైనో ఆమ్లాలుగా విడగొట్టబడుతుంది. చూడండి, ఇక్కడ డైపెప్టైడ్ కావచ్చు, ట్రైపెప్టైడ్ కావచ్చు. ఎప్పుడైతే పెప్టిడేజెస్ అనేటువంటి ఎంజైము ఈ డైపెప్టైడ్ లేదా ట్రైపెప్టైడ్ పైన పనిచేసిందో ఈ పెప్టైడ్ లింకేజెస్ అనేటువంటివి విడగొట్టబడి ఇవి ఫైనల్గా విడివిడి అమైనో ఆమ్లాలుగా విడగొట్టబడతాయి. అదేవిధంగా సూక్రేజ్ అనేటువంటి మరొక ఎంజైమ్, ఇది ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఆంతర్గ్రంథుల నుంచి వస్తుంది. దీని జీర్ణరసము ఆంత్రరసము చిన్నపేగులోకి తెరుచుకుంటుంది. సూక్రోజ్ పైన పనిచేస్తుంది. సూక్రోజ్ అని అంటే చెరుకులోని చక్కెర. ఫైనల్గా సూక్రోజ్ని మనము గ్లూకోజ్ అనేటువంటి సబ్ యూనిట్గా పనిచేస్తుంది. ఇక్కడ చూడండి, గ్లూకోజ్ అనేటువంటిది మోనోసాకరైడ్. ఎప్పుడైతే మోనోసాకరైడ్గా విడగొట్టబడుతుందో ఆ మోనోసాకరైడ్ని మనము శోషించుకోగలం, చిన్నపేగు ద్వారా శోషించుకోగలం. ఇక్కడ గుర్తుంచుకోండి, కొన్ని ఎంజైమ్స్కి వాటి పేర్లు ఏ విధంగా వచ్చాయో చూడండి. అవి వేటిపైన చర్య జరుపుతున్నాయో వాటి ఆధారంగానే వాటికి ఎంజైమ్కి నేమ్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీరు ఇన్ని రకాల ఎంజైమ్స్ గుర్తుంచుకోవడం ఇబ్బంది అని అనుకుంటే లిపిడ్ల పైన పనిచేస్తే కొవ్వులనే మరో రకంగా మనం లిపిడ్స్ అని పిలుస్తాము. ఈ లిపిడ్స్ పైన పనిచేస్తుంది కాబట్టి దీనికి లైపేజ్ అనే పేరు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పెప్టైడ్స్ పైన పనిచేస్తుంది కాబట్టి పెప్టిడేజ్ ప్లూరల్ వర్డ్ పెప్టిడేజెస్, ఓకేనా. అదేవిధంగా సూక్రోజ్ పైన పనిచేస్తుంది కాబట్టి సూక్రేజ్. ఆ విధంగా గుర్తుంచుకోండి. ఈ 3 ఎంజైమ్లను గుర్తుంచుకుంటే ట్రిప్సిన్ అనేటువంటిది ప్రోటీన్ పైన పనిచేస్తుంది, అమైలేజ్ అనేటువంటిది కార్బోహైడ్రేట్స్ పైన పనిచేస్తుంది, పెప్సిన్ అనేటువంటిది అగైన్ ప్రోటీన్స్ పైన పనిచేస్తుంది. అంటే ఈ 3ంటికి పేర్లు గుర్తుంచుకుంటే మిగిలిపోయిన 2, ట్రిప్సిన్, అమైలేజ్ అండ్ పెప్సిన్, ట్రిప్సిన్ 2 కూడా ప్రోటీన్ల పైన పనిచేస్తాయి. లైపేజ్, పెప్టిడేజెస్, సూక్రేజ్ వరుసగా లిపిడ్స్, పెప్టైడ్స్ మరియు సూక్రోజ్ పైన పనిచేస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ చార్ట్ నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. ఈ ఒక్క చార్ట్ మీ దగ్గర ఉంటే చాలా క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయొచ్చు. ఈ ఎంజైము ఏ గ్రంథి అయితే స్రవించబడుతుంది, ఏ గ్రంథి నుంచి ఏ రసం వస్తుంది, ఇవి అంత్య పదార్థాలు ఏంటి, ఉత్పన్న పదార్థాలు ఏంటి, ఇవన్నీ కూడా ప్రధానంగా అడిగేటువంటి ప్రశ్నలు. వెరీ ఇంపార్టెంట్ చార్ట్, దగ్గర పెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ చూద్దాం ఇంకా మనం జీర్ణక్రియ ఎంజైమ్లు.
కార్బోహైడ్రేట్స్పై చర్య జరిపే ఎంజైమ్లు ఏవి? కొన్ని క్వశ్చన్లు ఏ విధంగా ఇస్తారనేటువంటివి చూడండి. కార్బోహైడ్రేట్స్ పైన చర్య జరిపే ఎంజైమ్లు ఏవి అని అంటే మనకి అమైలేజ్ అనేటువంటిది కార్బోహైడ్రేట్స్ పైన పనిచేస్తుంది. ఏంటది? అమైలేజ్. అమైలేజ్ అనేటువంటిది 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో ప్యాంక్రియాటిక్ అమైలేజ్ అండ్ టైలిన్. ఏదైతే లాలాజల అమైలేజ్ ఉందో దాన్ని 2 రకాలుగా, లాలాజల అమైలేజ్ మరియు ప్యాంక్రియాటిక్ అమైలేజ్. ఏ జీర్ణరసంలో ఎంజైమ్లు ఉండవు అని అంటే పైత్యరసం. మనకు ఆన్సర్ ఏంటి? పైత్యరసం లోపల జీర్ణరసాలు అనేటువంటివి ఉండవు. ఒకసారి టేబుల్ రిఫర్ చేసుకోండి. కొవ్వుల జీర్ణక్రియలో ఏర్పడేటువంటి అంత్య పదార్థాలు ఏవి అని అన్నాడు. ఫ్యాటీ యాసిడ్స్ లేదా గ్లిజరాల్. ఇక్కడ ఏంటి? ఫ్యాటీ యాసిడ్స్ లేదా గ్లిజరాల్స్ అనేటువంటివి మనకి అంత్య పదార్థాలుగా ఉంటాయి. గ్లిజరాల్. అదేవిధంగా ప్రోటీన్లపై చర్య జరిపేటువంటి ఎంజైమ్లు ఏవి? ప్రోటీన్లపై ప్రధానంగా 2 రకాల ఎంజైమ్లు చర్య జరుపుతాయి. వాటిని మనము ట్రిప్సిన్ మరియు పెప్సిన్ అని పేర్కొనడం జరుగుతుంది. ప్రోటీన్లపై చర్య జరిపేటువంటి ఎంజైమ్లు ఏంటి అమ్మా? ట్రిప్సిన్ మరియు పెప్సిన్. ఈ విధంగా కొన్ని క్వశ్చన్లు. కార్బోహైడ్రేట్స్ పైన చర్య జరిపేటువంటి ఎంజైమ్లు ఏంటంటే అమైలేజ్. ఏ జీర్ణరసంలో ఎంజైమ్లు ఉండవు అంటే అన్ని జీర్ణరసాల లోపల ఏదో ఒక రకమైనటువంటి ఎంజైమ్ ఉంటుంది. కేవలం పైత్యరసంలో మాత్రము ఎటువంటి ఎంజైమ్లు ఉండవు. అదేవిధంగా కొవ్వుల జీర్ణక్రియలో ఏర్పడేటువంటి అంత్య పదార్థాలు. కొవ్వులు అంటే లిపిడ్స్ పైన మనకు లైపేజెస్ పనిచేస్తాయి. ఈ లైపేజెస్ పనిచేసి కొవ్వులని ఫ్యాటీ యాసిడ్స్ లేదా గ్లిజరాల్గా మారుస్తాయి. ప్రోటీన్లపై చర్య జరిపేటువంటి ఎంజైమ్లు 2 రకాలు. అవి ట్రిప్సిన్ మరియు పెప్సిన్. ఓకే, ఇవి కొన్ని మోడల్ క్వశ్చన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ఇంపార్టెంట్ టర్మ్స్ అనేటువంటివి మనకు డైజెస్టివ్ సిస్టంలో భాగంగా మనకు పరీక్ష లోపల అనేక సార్లు అడిగినటువంటి ఇంపార్టెంట్ టర్మ్స్ ఇవి. ఒకటి బోలస్, కైమ్, పెరిస్టాల్టిక్ మూమెంట్స్, ఎపిగ్లాటిస్, అబ్జార్ప్షన్ అండ్ మైక్రోవిల్లీ. ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఇప్పుడు కైమ్ని ముందు తీసుకుందాం. కైమ్ అనేటువంటిది ఎప్పుడైతే ఆశయకుహరంలోకి ఆహారం చేరుతుందో అక్కడ లాలాజల గ్రంథులతో కలిసిపోయినటువంటి ఆహారము మెత్తని ముద్దలాగా గుజ్జులాగా తయారవుతుంది. ఈ మెత్తని ముద్ద లేదా గుజ్జులాగా తయారైనటువంటి పదార్థాన్ని కైమ్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా? అక్కడ నుంచి బయలుదేరిన ఆహారము గ్రసని, అన్నవాహిక, ఆ విధంగా బయలుదేరుతూ బోలస్గా ఎప్పుడు మారుతుంది అని అంటే జీర్ణ గ్రంథులు స్రవించేటువంటి జీర్ణరసాలతో కలిసి మెత్తటి చిక్కటి ముద్దలాగా తయారవుతుంది. ఈ చిక్కటి ముద్దలాగా తయారైనటువంటి ఆహారాన్నే బోలస్ అని అంటాం. ఓకేనా? ఎప్పుడైతే లాలాజల గ్రంథులతో కలిసిపోయి గుజ్జులాగా తయారవుతుందో అప్పుడు దాన్ని కైమ్ అని, మెత్తటి ముద్దలాగా తయారవుతుందో అప్పుడు దాన్ని బోలస్ అని అంటాము. ప్రత్యేకంగా ప్రోటీన్లు, కొవ్వులు చిన్న చిన్న రేణువులుగా విడగొట్టబడి బోలస్గా మారుతాయి, మెత్తని ముద్దలాగా మారుతాయి. ఈ మెత్తని ముద్దలాగా మారినటువంటి బోలస్ అన్నవాహిక ద్వారా వలయాకార కండరాలు చేసేటువంటి మూమెంట్స్ కారణంగా, ఆ వలయాకార కండరాలు చేసేటువంటి మూమెంట్స్ని మనము పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అని అంటాము. ఈ పెరిస్టాల్టిక్ మూమెంట్స్ కారణంగానే ఈ బోలస్ అనేటువంటిది కొద్దిగా జీర్ణాశయంలోకి విడుదల చేయబడుతుంది. అంటే మనం తిన్న ఆహారం అనేటువంటిది కొద్దిగా జీర్ణాశయంలోకి విడుదల చేయబడుతుంది పెరిస్టాల్టిక్ మూమెంట్స్ కారణంగా. ఈ పెరిస్టాల్టిక్ మూమెంట్స్కి కారణమైనటువంటి కండరాలు ఏవి అని అంటే వలయాకార కండరాలు. ఆహార వాహికలో ఉండేటువంటి వలయాకార కండరాలు పెరిస్టాల్టిక్ మూమెంట్స్ని చేస్తాయి. ఈ పెరిస్టాల్టిక్ మూమెంట్స్ కారణంగా బోలస్ అనేటువంటిది కొద్దిగా జీర్ణాశయంలోకి విడుదల చేయబడుతుంది. ఓకేనా? ఇంతకుముందే చెప్పుకున్నాము ఎపిగ్లాటిస్ అనేటువంటిది మన గ్రసిని లోపల వాయునాళాన్ని మూసి ఉంచేటువంటి అవయవాన్ని మనం ఎపిగ్లాటిస్ అని పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ అబ్జార్ప్షన్. ఈ విధంగా మొదటగా కైమ్గా, తర్వాత బోలస్గా, తర్వాత పెరిస్టాల్టిక్ మూమెంట్స్గా ఆహారం ప్రయాణిస్తున్నప్పుడు అనేక జీర్ణరసాలు అనేటువంటివి వీటితో కలిసిపోయి ఈ సంక్లిష్ట అణువులని సరళమైనటువంటి అణువులుగా మార్చడం జరుగుతుంది. అంటే సంక్లిష్ట అణువులు అంటే కాంప్లెక్స్ మోలిక్యూల్స్. ఈ కాంప్లెక్స్ మోలిక్యూల్స్ని సరళ అణువులు అంటే మనం గ్రహించడానికి, మన చిన్న పేగులు లేదా పెద్ద పేగులు గ్రహించడానికి అనుకూలంగా మార్చబడతాయి. ఈ మార్చబడినటువంటి ఆహారము మనకి చిన్న పేగు పక్కన ఉండేటువంటి రక్తనాళాల ద్వారా శోషించుకోవడం జరుగుతుంది.
ఆ విధంగా పెద్ద పేగు లేదా చిన్న పేగులో ఉన్నటువంటి ఆహారము రక్తనాళాల్లోకి శోషించబడడాన్ని శోషణము లేదా అబ్జార్ప్షన్ అని అంటాం. వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్ ఇన్ ద డైజెషన్. అంటే ఒక ముఖ్యమైన పని మనకి జీర్ణ ప్రక్రియ లోపల ఒక ముఖ్యమైన పని అబ్జార్ప్షన్. మనం తిన్న ఆహారం అనేటువంటిది శోషించబడాలి. ఎప్పుడైతే శోషించబడుతుందో ఎప్పుడైతే శోషించబడుతుందో అప్పుడే మనకి ఉపయోగకరం, లేకపోతే ఉపయోగకరం కాదు కదా. కావున దీన్నే మనం అబ్జార్ప్షన్ అని అంటాం. ఇంకొక విషయం ఇక్కడ మనకి మైక్రోవిల్లీ లేదా సూక్ష్మ పోషకాలు, ఒకసారి దీని గురించి కూడా ప్రశ్నలు రావడం జరిగింది. ఇప్పుడు మనకి చిన్న పేగు లేదా పెద్ద పేగు లోపల మనకి చేతి వేళ్ళ లాంటి నిర్మాణాలు అనేటువంటివి ఉండడం జరుగుతుంది. అంటే మనం తిన్న ఆహారం అనేటువంటిది మనం అబ్జార్ప్షన్ చేసుకోవడానికి అనువుగా ఈ సూక్ష్మ చూషకాలు అనేటువంటివి చిన్న పేగు లోపల ఉండడం జరుగుతుంది. చిన్న పేగులో ఉండేటువంటి సూక్ష్మ చూషకాలు ఆ చిన్న పేగు యొక్క వైశాల్యాన్ని విస్తరించే విధంగా ఉంటాయి. ఎప్పుడైతే వైశాల్యం పెరుగుతుందో అబ్జార్ప్షన్ లెవెల్స్ అనేటువంటివి పెరుగుతాయి. ఈ విధంగా మైక్రోవిల్లీ లేదా సూక్ష్మ చూషకాలు అనేటువంటివి చిన్న పేగు యొక్క వైశాల్యాన్ని పెంచి మనకి అబ్జార్ప్షన్ అనేటువంటిది ఈజీగా అయ్యే విధంగా చూస్తాయి. సో ఇదంతా కూడా మనకి డైజెస్టివ్ సిస్టంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టర్మ్స్. మరొకసారి చెప్తున్నాను, బోలస్, కైమ్, పెరిస్టాల్టిక్ మూమెంట్స్, ఎపిగ్లాటిస్, అబ్జార్ప్షన్ అండ్ మైక్రోవిల్లీ. ఓకే, సో నెక్స్ట్ మనం చూసినట్లయితే మనం తీసుకునేటువంటి పోషకాలు ఏవైతే ఉన్నాయో, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, కొవ్వులు ఏవైతే ఉన్నాయో ఇవి సరైన మోతాదులో తీసుకోకపోతే మనం కొన్ని వ్యాధుల బారిన పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ వ్యాధుల పైన కూడా మనకి ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ వివరించే ప్రయత్నం చేస్తాను. ముందుగా క్వాషియార్కర్ అని అంటున్నాం. క్వాషియార్కర్ అనేటువంటిది మనము తినేటువంటి ఆహారంలో ప్రోటీన్లు అధికంగా లోపించినట్లయితే మనకి క్వాషియార్కర్ వ్యాధి అనేటువంటిది వస్తుంది. ఓకేనా. క్వాషియార్కర్ వ్యాధి వచ్చినటువంటి పిల్లలు మనకి చూడడానికి బక్కగా కనిపిస్తారు. అదేవిధంగా నెక్స్ట్ మెరాస్మస్, ప్రోటీన్ల లోపంతో పాటు క్యాలరీల లోపం కూడా ఉన్నట్లయితే మనకు మెరాస్మస్ వ్యాధి అనేటువంటిది వస్తుంది. ప్రోటీన్ల లోపం ఉన్నట్లయితే క్వాషియార్కర్, మనకి ప్రోటీన్ల లోపంతో పాటు క్యాలరీలు లోపించినాయి అంటే క్యాలరీలకు ప్రధాన కారణమైనటువంటి కార్బోహైడ్రేట్స్ లోపించిన వ్యాధి ఏదైతే ఉందో దాన్ని మనం మెరాస్మస్ అని పేర్కొనడం జరుగుతుంది. పోషకాల లోపం వలన ఈ రెండు వ్యాధులు వస్తే ఈ స్థూలకాయం లేదా స్థూలకాయత్వం అనేటువంటి వ్యాధి, దీన్ని మనం ఒబేసిటీ అని అంటాం. ఈ ఒబేసిటీ కారణం ఏంటంటే ఎప్పుడైతే మనం తిన్న ఆహారం లోపల ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయో, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయో, లేదా క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయో, ఆ క్యాలరీస్ని బర్న్ చేసే పని మనం చేయనప్పుడు ఆ క్యాలరీస్ అనేటువంటివి అదేవిధంగా ఉండిపోయి స్థూలకాయం అనేటువంటిది వస్తుంది. మీకు తెలుసు, స్థూలకాయంలో మనుషులు సాధారణంగా చాలా లావుగా కనిపిస్తారు. సో ఈ విధంగా పోషకాల లోపం వలన క్వాషియార్కర్ మరియు మెరాస్మస్ అనేటువంటి వ్యాధులు వస్తే, పోషకాలు అధికమైనప్పుడు మనం అదే స్థాయిలో మనం క్యాలరీస్ని బర్న్ చేయనప్పుడు మనకి స్థూలకాయమైనటువంటి వ్యాధులు వస్తాయి. ఇది మానవుని జీర్ణ వ్యవస్థ, పోషకాలు మరి పోషకాల లోపం వలన కలిగేటువంటి వ్యాధులు, వివిధ రకాల ఎంజైమ్ల గురించి సంబంధించినటువంటి వివరణ. మరో క్లాస్లో మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.